యుద్ధభూమిలో ఆ అజేయ రాక్షసుడు తారకాసురుడు అహంకారంగా నవ్వాడు. తన ముందు నిలబడ్డది ఓ పిల్లాడు, కుమారుడు. అతన్ని చూసి ఎగతాళి చేశాడు. కాని కుమారుడి సమాధానం ఒక్కటే: నేను వచ్చింది ధర్మం కోసం. ఆ మాటలతో ఇక ఒక భీకరమైన పోరాటం మొదలైంది. ఒకరి అస్త్రానికి మరొకరి ప్రత్యస్త్రం. వాళ్ల దివ్యాయుధాలు భీకరంగా తలపడ్డాయి. ఆ పోరు ఎంత తీవ్రంగా ఉందంటే యుద్ధభూమి మొత్తం అగ్నిమయమైపోయింది. కాని అసలు అజేయుణ్ణి ఓడించడం ఎలా సాధ్యం? అదే కదా అసలు ప్రశ్న. సమాధానం కుమారుడి చేతిలోని వేలాయుధం. అది కేవలం ఆయుధం కాదు, విధిరాసిన అస్త్రం. ఇక చివరి ఘట్టం వచ్చేసింది. ఆ వేలాయుధం ఒక్కసారిగా దైవిక కాంతితో మెరిసింది. ఒకే ఒక్క వేటు ఆ దివ్య శూలం నేరుగా తారకాసురుడిని తాకింది. అంతే, ఆ పురాతన వరం ఫలించింది. శివుని కుమారుడి చేతిలోనే అతనికి మరణమని రాసిపెట్టి ఉంది. తారకాసురుడి పతనంతో లోకాలన్నీ మళ్లీ శాంతించాయి. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే, ధర్మం, విధి ఒకటైనప్పుడు వాటి ముందు ఏదీ నిలవలేదు.